ఫిట్‌గా ఉండేందుకు ఇవాళ రేపు జనాలు చేసే ఒక పని జిమ్‌కి వెళ్ళడం. 2 డైట్ పేరుతో ఆకులు, అలములు తినడం. ప్రోటీన్ ఎలా తినాలో తెలియక డైటీషియన్‌లు, న్యూట్రిషన్‌ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వేలు వేలు ఖర్చు పెట్టి వాళ్ళు చెప్పే చెత్తా చెదారం ఆకులు, అలములు తింటూ ఉండడం. ప్రోటీన్ కావాలంటే నాన్ వెజ్జే అక్కర్లేదు. హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కొరియన్ వ్లాగ్స్. ఈరోజు వెజిటేరియన్స్‌కి మంచి ప్రోటీన్ ఫుడ్ ఎలా చేసుకోవాలో అది కూడా చాలా ఈజీగా చెప్తాను. ఈ ఫోటోలో మీకు ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తుంది కదా! డైరెక్ట్ పల్సెస్ నుంచి అంటే పప్పుల నుంచి ఇదిగో ఇలా ఢోక్లా దాకా. సో, రెసిపీ అయితే తెలిసిపోయింది కదా! దానికోసం పావు కప్పు శనగపప్పు, పావు కప్పు పొట్టు మినపప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు మసూర్ దాల్, 4 స్పూన్ల అటుకులు, 1 స్పూన్ మెంతులు, ఇంకా 1 ఫుల్ కప్పు బియ్యం. ఇక్కడ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేదే. మోస్ట్లీ మసూర్ దాల్ అయితే లేకపోవచ్చు, కానీ మసూర్ దాల్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది మనకి. వీటన్నింటినీ 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని పప్పులన్నీ ములిగే వరకు చక్కగా మనం నీళ్లు పోసేసుకొని ఒక ఓవర్ నైట్ అనేది దీన్ని వదిలేయాలి. ఓవర్ నైట్ నానిన పల్స్ అన్నిటినీ మనం ఇలా తీసుకొని ఇలా గారెల పిండి రుబ్బుకున్నట్టు గట్టిగా రుబ్బుకోవాలి. పల్చగా అయితే రుబ్బుకోవద్దు. ఇది నేను డోక్లా కోసం చేస్తున్నాను. అదే మన ఆవిరి కుడుములు, ట్రెడిషనల్గా చెప్పాలంటే ఆవిరి కుడుములు అంటాము. కొంచెం గుజరాతీస్ దాన్ని ఢోక్లా అని పిలుస్తారు. ఏదైనా సరే ఆవిరి మీద ఉడికే అతి మంచి ఫుడ్ అనమాట. సో, దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేశాను, అంటే బేకింగ్ సోడా వేశాను. దాన్ని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. అంటే దానిలో ఎయిర్ బాగా పోయి మనకి బాగా మంచిగా అవి ఉబ్బుతాయి. సో, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నేను ఒక ఇడ్లీ కుక్కర్లో, ఇడ్లీ ప్లేట్లోని వేస్తున్నాను. మీకు కావాలంటే స్టీమర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇలాగే వేసుకోవాలని ఏం లేదు. మీకు కావాలంటే ప్లెయిన్ ఒక ప్లేట్లో లేదా బేకింగ్ టిన్స్ ఉంటాయి కదా, మన కేక్ బేకింగ్ టిన్స్, అలా కూడా వేసుకొని మీరు చేసుకోవచ్చు. కానీ ఇది బేక్ చేసుకోవద్దు, ఆవిరి మీదే ఉడకాలి. ఆవిరి మీద ఉడికితేనే దానిలో ఉన్న విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీకు నేను చూపిస్తున్నట్టు కొంచెం ఇలా పైకి వచ్చేలాగా గట్టిగా ఉంది కాబట్టి ఇలా పైకి ఉబ్బు వచ్చేలాగా జస్ట్ ఇడ్లీ కన్నా కొంచెం ఎక్కువగానే నేను క్వాంటిటీ వేసుకున్నాం జరిగింది. తర్వాత ఇంకా మిగిలిన పల్సెస్ అన్నీ పప్పులన్నీ కలిపి నేను ఇలాగా జారుగా గ్రైండ్ చేసుకుంటున్నాను నీళ్ళు పోసి. ఇది నేను దోసకి యూస్ చేసుకుంటాను. దోసలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగో ఒక్క 10 నిమిషాల తర్వాత ఇలా మనం ఆవిరి కుడుములు అనేది తీసి చూసేస్తే కనుక ఒకసారి మీరు టచ్ చేస్తే మాయిశ్చర్గా కనుక ఏమీ లేకుండా ఉంటే ఉడికిపోయినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, కేక్స్ లాగా అనిపించాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను డైరెక్ట్గా, చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఎలా తినాలి అంటే దానిలో చిన్న చిన్న పీసెస్ తీసుకుని కొద్దిగా ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొంచెం కారం వేసుకొని పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుంటే రెడీ అయిపోతుంది. దీనికి మంచి కాంబినేషన్ అల్లం చట్నీ. మరి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి.